కుంభరాశి వారికి సెప్టెంబర్ 11, 12, 13వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల్లో మీకు 2 పెద్ద అదృష్టాలనేవి రాబోతున్నాయన్నమాట. ఆ అదృష్టాలను విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చాలా సంతోషపడతారు. వామ్మో! మాకు కూడా ఇంత అదృష్టం ఉందా అని చెప్పేసి మీ గురించి మీరే అనుకునేటటువంటి అలాంటి గుడ్ న్యూస్‌లు విని చాలా సంతోషపడతారు. అలాగే మీకేంటంటే ఈ వ్యక్తి కారణంగా ధనలాభం అనేది కూడా విపరీతంగా కలిసి రాబోతుందనమాట. అంటే ఒక వ్యక్తి ద్వారాగా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, జీవితంలో మీరు మంచిగా ఎదగటానికి, మంచిగా అంటే అన్ని రకాలుగా ఒక స్థాయిలో ఉండటానికి మన ఎవరైనా అనుకుంటారు కదా, గొప్పగా బ్రతకాలి, గొప్పగా ఉండాలి, ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి ఒక ధర్మ మార్గంలో మనం పైకి ఎదగాలని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటారు కదా. అలాగ మీరు మంచిగా సక్సెస్లోకి ఎదగటం కోసం కూడా ఆ వ్యక్తి కారణమవుతారు. కాబట్టి వీడియోని అసలు ఎవరు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకోవడానికి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు ఈ వీడియో చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కుంభరాశి వారి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి విషయానికి వస్తే, ఈ కుంభరాశి వారు చాలా నిదానస్తులండి. చాలా కామ్గా ఉంటారన్నమాట. అంటే ఏదైనా సరే మీరు గమనించుకోండి, కుంభరాశి వాళ్ళని పిలిస్తేనే పలుకుతారు, ఏదన్నా అడిగితేనే సమాధానం చెప్తారు. చాలా వరకు కూడా సైలెంట్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అనంటే మనం ఆలోచించకుండా వాళ్ళని కుంభరాశి వాళ్ళే అని గెస్ చేసేయచ్చు. అందులో ఇక 90% డౌట్ అనేది ఉండదన్నమాట. సైలెంట్గా ఈ కుంభరాశి వాళ్ళే ఉంటారు. పిలిస్తేనే పలుకుతారు, అడిగితేనే సమాధానం చెప్తారు. చాలా వరకు కూడా అలాగా మన పైకి ఏంటంటే ఒక గంభీరంగా, ఒక మృదు స్వభావంతో, ఒక ఘరానాగా ఉన్నటువంటి వ్యక్తుల్లాగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారనమాట. కానీ వాళ్ళు ఎలాంటి వారు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వారి దగ్గరగా ఉన్నటువంటి మనుషులకు మాత్రమే అది తెలుస్తుందన్నమాట. ఒక భార్యకో, లేదా ఒక భర్తకో, లేదా బిడ్డలకో, తల్లిదండ్రులకో, తోబుట్టువులకో మాత్రమే అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు నిజంగా ఘరానాగానే ఉంటారా, అడిగితే మాత్రమే సమాధానం చెప్తారా, ఇలాంటివన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి తెలిసిద్ది అనమాట. తెలియని వాళ్ళు ఏంటంటే మరి పిలిస్తేనే పలుకుతారు కాబట్టి, అడిగిన దానికే సమాధానం చెప్తారు కాబట్టి, అబ్బాయి అంత లెవలమ్మ, అడిగితేనే సమాధానం చెప్పిద్ది, లేకపోతే సైలెంట్గా ఉంటారు, పిలిస్తేనే పలుకుతారు, పద్దాకలు మేమే పిలవాలా, అలా మేమే పలకరించాలా అని చెప్పేసి అవతల వ్యక్తులు ఏంటంటే కొంచెం వీరి విషయంలో ఒక రకమైనటువంటి నిర్ణయానికి వస్తారనమాట. ఘరానా వాళ్ళు, పొగరబోతోళ్ళు, ఇలాంటి బెట్టుగా ఉంటారు, నలుగురిలో కలవరు, నలుగురితో మాట్లాడటం చేత కాదు అని ఇలాంటివి భావిస్తూ ఉంటారనమాట. ఇంకా కుంభరాశి వారి గురించి ఈ మిగిలిన విషయాలు, అంటే ఏ వ్యక్తి ద్వారా అదృష్టము, ఆ గుడ్ న్యూస్లు, అంటే 2 పెద్ద అదృష్టాలని చెప్పుకున్నాం కదా, అవి ఏంటనేది పూర్తిగా వినే ముందు ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి, అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇలా కుంభరాశి వారిని ఏంటంటే తెలియక జనం అపార్థం చేసుకుంటమే కానివ్వండి, కుంభరాశి వారిని నిజంగా మనం గమనించినట్లయితే వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనమాట. ప్రేమకు వెంటనే పడిపోయేటటువంటి మనుషులు ఈ కుంభరాశి వారు. వారికి ఏంటంటే పాపం నటించటం అనేది చేత కాదనమాట. నటించటం చేత కాక, అంటే ఈ రోజుల్లో జనం ఎలా ఉన్నారు అంటే ముందు ఒకలాగా వెనక ఒక మాటలు, ఎవరి ముందల వాళ్ళ మాటలు, ఇట్లా చేస్తూ ఉంటున్నారు జనం వచ్చేటప్పటికి. కానీ కుంభరాశి వారు ఏంటంటే అలాంటి నటించటం అనేది చేతకాని మనుషులు అనమాట. ఉన్నదేదో మొకానంటము అనిపించుకోవటము అంతవరకే వారికి తెలుసు. వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మన మాట వల్ల కానీ, మన
ప్రవర్తన వల్ల కానీ మన పని వల్ల కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళందరూ కూడా అంటే ఎటువంటి పాపము ఎటువంటి కర్మ అనేది మనకు చుట్టుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా ఇలాంటి ఆలోచనతో కలిగి ఉంటారు. కాబట్టే వాళ్ళు గబక్కన ఎవరిని ఒక మాట అనరు, గబక్కన ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు. వారి పనులేంటో, వారి గోలేంటో, వారి కుటుంబం ఏందో, వారి లోకం ఏందో అన్నట్లుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే పెద్దగా అంటే అవి ఇవి కావాలి, ఎక్కడెక్కడ ఇవన్నీ మాకే కావాలి అనేటటువంటి మనస్తత్వం వారిది కాదు. కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారనమాట. కాకపోతే చూసే వాళ్ళ అమ్మలక్కలు ఇలాంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళని పక్కన పెట్టేసేయటము, వీళ్ళ గురించి లేనిపోని చాడీలు చెప్పుకోవటం, వీళ్ళని ఒక పొగరబోతస్తులుగా చూడటము, ఇలాంటివన్నీ కూడా సృష్టిస్తూ ఉంటారనమాట. అలా కానీ నిజానికి ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళు చాలా వ్యక్తిగతంగా మంచి వాళ్ళని మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరికేంటంటే చాలా కాలంగా కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. గత కొంతకాలంగా చూస్తున్నట్లయితే వీరికి తిండికి దిగులు లేదు, బట్టలకి దిగులు లేదు, అలాగే ఇంట్లో వారికి ఉన్నటువంటి కనీస అవసరాలు కూడా తీర్చుకోగలుగుతారు. అంటే బాగా కోటేశ్వరులు లక్షలకు తిరిగి ఉంటారు, కోట్లకు తిరిగి ఉంటారు కోటేశ్వరులు అని మనం చెప్పలేమండి. ఎందుకంటే ఈ కుంభరాశి వారిలో కోటేశ్వరులు ఉన్నారు, అలాగే మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు ఉన్నారు, అలాగే కాస్త పేదవారు కూడా ఉన్నారు. ఎందుకంటే రాశి ఒకటే అయినప్పటికీ కూడా ఒకే రాశిలో రకరకాలుగా ఉంటూ ఉంటారనమాట. అలాగా కానీ మనం పూర్తిగా అందరికీ కామన్గా మనం చెప్పాల్సి వస్తే కుంభరాశి వారికి మీరు ఏ స్థానంలో ఉన్నా కూడా మీకు మాత్రం చక్కగా జరిగిద్దని మాత్రం చెప్పుకోవచ్చండి. మీకు బ్రతికున్న నాళ్ళు కూడా తిండికి కానీ, బట్టకు కానీ, అలాగే మీకు కనీస అవసరాల ఖర్చులకు కానీ, ఇట్లా వేసుకునే బట్టలకు కానీ, ఇట్లా వేటికి కూడా మీకు కొరత అనేది ఉండదన్నమాట. భగవంతుడి దయ వల్ల మీకు చక్కగా అన్నీ కూడా లోటు లేకుండా జరిగిపోతాయి అన్నమాట. అలాగా చాలా వరకు కూడా మీకు దైవం యొక్క అనుగ్రహం వల్ల అలా జరిగిపోతూ ఉంటుంది. అలాగే మీ చేత్తో ఏ పని చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. చెయ్యలేక మా వల్ల కాదు అని అనుకుంటే తప్ప మీరు పూర్తిగా శ్రద్ధతో మేము ఖచ్చితంగా ఒక మంచి స్థాయిలోకి రావాలి, ఒక మంచి స్థాయిలోకి ఎదగాలి అని అనుకుంటే మాత్రం మీ చేత్తో చేసే ఏ పనైనా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే కుంభరాశి వారిని జీవిత భాగస్వామిగా ఎవరైతే పొంది ఉంటారో వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చింది. వివాహ జీవితం అంటే కుంభరాశి వారిని వివాహం చేసుకుంటారు కదా, అది పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు. అవతల వాళ్ళు కుంభరాశిలో ఉన్న మగవారిని వివాహం చేసుకున్నా, కుంభరాశిలో ఉన్న ఆడవారిని వివాహం చేసుకున్నా కూడా అవతల వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. వీరిని ఒక అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి కటాక్షం వీరికి పుష్కలంగా ఉంటుందన్నమాట. ఇక వీరికేంటంటే అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా కష్టాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కష్టాల్లో నలిగి పెరిగినటువంటి వ్యక్తులేనండి. మరీ భయంకరంగా ఉంటుందని ఇక్కడ మనం చెప్పలేము. కానీ చిన్నప్పటి నుంచి కూడా కాస్తో కూస్తో కుటుంబ పరిస్థితుల మధ్య నలిగి పెరిగినటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వాళ్ళు. దానివల్ల ఏంటంటే కొంచెం అసలు మనుషులంటే ఏంటి అంటే మనుషులతో కొంచెం కలవలేకపోవటము. ఎందుకంటే కుటుంబంలో చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణాల బట్టి వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుందన్నమాట. అదే ఇప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో వాళ్ళు అలాంటి వారు చూసుకుంటే చిన్నమ్మలని, పెద్దమ్మలని, అత్తలని, బాబాయిలని, పిన్నులని వీళ్ళందరి మధ్య కలుపుకోలుగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి నలుగురితో కలేసుకోవటం వాళ్ళకి అలవాటైపోతుంది. కానీ ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఆ తల్లి, తండ్రి, పిల్లలు ఇంతవరకే ఉంటుంది. కాబట్టి బంధువుల తరపున వీరితో కలుపుకోలుతనం అనేది కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళు అలా ఎక్కువగా ఒంటరిగా పెరిగారు కాబట్టి అదే మనస్తత్వం అనేది పెద్దయినా కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. దానివల్ల నలుగురిలో కలవలేకపోవటానికి కారణం అదేనమాట. అందుకే అంటారు ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా వాళ్ళ పుట్టు పూర్వత్రాల గురించి అంతా తెలుసుకొని ఒక మనిషిని గురించి మాట్లాడాలన్నమాట. కొంతమంది ఏంటంటే పొగరబోతుతనంతో, అహంకారంతో మాకు ఏది అడ్డు లేదు, ఆపు లేదు, మేమేం చేసినా కూడా మాకు తిరుగు లేదని చెప్పేసి రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎవ్వరు ఏ మనుషులు సమాధానం చెప్పాల్సిన పని లేదు. భగవంతుడు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరతాడు. పాపం పండేటప్పుడు ఖచ్చితంగా పండుతుందన్నమాట ఒకరోజు. కాకపోతే కొంచెం ఓపిక పట్టాలన్నమాట. అలాగా కొంతమంది ఏంటంటే రకరకాలుగా బాధలు పెడుతూ ఉంటారు. వాళ్ళకు బుద్ధి వచ్చేటప్పుడు ఖచ్చితంగా వచ్చిద్ది. ఎందుకంటే ఎప్పుడు మనం చెప్పుకునే మాటే
ఏంటంటే దేవుడు పుట్టించినటువంటి మనుషులకే ఇన్ని తెలివితేటలు ఉంటే మనల్ని అందరినీ పుట్టించిన నిన్ను నన్ను పుట్టించిన ఆ భగవంతుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగ కొంతమంది ఏంటంటే అడ్డు ఆపు లేని రాజ్యాలు ఏలుతా ఉంటారు. ఒక మనిషిని ఎన్ని రకాలుగా ఇది చేయాలో అన్ని రకాలుగా చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఖచ్చితంగా పాపం ఒకరోజు పండిద్ది. భగవంతుడు వదిలిపెట్టిన కర్మ అనేది ఒకటి ఉంటుంది చూసారా, ఒక మంచి కర్మ అయినా మనల్ని వదిలిపెట్టదు, ఒక చెడ్డ కర్మ అయినా మనల్ని వదిలిపెట్టదు. అందులో ఒక మనిషిని ఇది చేసినటువంటి పాపం అనేది ఎక్కడికి పోదనమాట. ఒక మనిషి గురించి తప్పుగా చెప్పటం, తప్పుగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా అనుభవించి తీరతారనమాట. కొంచెం టయ్యాలు పడతాయి అనమాట. ఇంకా అలా కుంభరాశి వారికి కూడా ఏంటంటే కొన్ని విచిత్రాలు అనేవి జీవితంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగా అట్లా ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటం వలన వాళ్ళు కూడా ఒంటరితనానికి ఎక్కువగా అలవాటు పడిపోయి ఉంటారనమాట. ఇక వివాహమైన కాడి నుంచి కూడా ఈ కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వారికి ఏంటంటే పెళ్ళైన తర్వాత భర్త తరపున పర్వాలేదు, ఓకే, భర్త తరపున కూడా కొన్ని చిన్న ఇబ్బందులు ఎదురు చూస్తూ ఉంటారు. నిదానంగా సంవత్సరాల మీద పడే కొద్దీ భార్యాభర్తల మధ్య అనుబంధం అయితే పెరుగుతుంది. ప్రేమానురాగాలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి. భాగస్వామి కూడా మంచివారే. కాకపోతే అవి వీరు లైన్లోకి రావటానికి, అంటే భాగస్వామి వీరి మాటల్లోకి, వీరు చెప్పిన దాంట్లోకి రావటానికి కొంచెం టైం పడుతుందన్నమాట. కొంచెం టైం పట్టేసేసి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇబ్బంది పడతా ఉంటారనమాట. వాళ్ళు మారి చేసేటప్పటికి కొంచెం భాగస్వామి తరపున చిన్న ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే సంసారం అన్న తర్వాత అలాంటి ఇబ్బందులు అనేవి సహజమే. వాటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు. అయితే మీకు ఆలోచన అనేది ఎక్కడ మొదలవుతుంది అని అంటే, ఇక్కడ ఆలోచన అనేది ఎక్కువగా మీకు అత్తగారింటి తరపు నుంచి ఎక్కువగా అక్కడి నుంచి మొదలవుతుంది. అంటే కొంచెం అత్తగారు దూరంగా పెట్టడము, అత్తగారు సరిగ్గా పట్టించుకోకపోవటము. ఇప్పుడు ఇద్దరు తోడుకోడలు ఉన్నారనుకోండి, ఎక్కువగా మనం కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారి గురించి మాట్లాడుకుంటే, ఇద్దరు తోడుకోడలు ఉన్నారనుకోండి, ఈ కుంభరాశి వారిని కొంచెం ఏమో దూరంగా పెట్టేస్తూ ఉంటారు అత్తగారు. కొంచెం అవతల ఉన్నటువంటి వారిని కొంచెం ఏమన్నా దగ్గరగా తీసుకుంటూ ఉంటారు. కొంచెం వీరిని తక్కువగా మాట్లాడటం, అవతల వారిని హెచ్చు చేసి మాట్లాడటము, వీరిని అవసరాలకు ఉపయోగించుకోవటము, అవసరాలు తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేసేయటము. వీళ్ళకి పాపం నలుగురిలో కలవటం అనేది చేత కాకపోతే వీళ్ళే రావాలి, వీళ్ళే మాట్లాడట్లేదు, వీళ్ళే పలకరించట్లేదు, మేము మంచిగా ఉంటున్నా కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదు అని చెప్పేసేసి వీళ్ళ మీద నిందలు వేయటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాగా ఈ కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం అటు సైడ్ నుంచి మానసిక సమస్యలు, ఒంటరితనంగా ఎక్కువగా ఉంటారు. కలుసుకుందాం, అవతల వాళ్ళతో నలుగురితో కలుద్దాము అని చెప్పేసి వీళ్ళ మనసులో అనిపించినా కూడా గబక్కన వీళ్ళు వెళ్ళలేరు. అవతల వాళ్ళు వీళ్ళు ఒకవేళ వెళ్ళినా అవతల వాళ్ళు కూడా పెద్దగా కలుపుకోరు అనమాట. వాళ్ళు దూరంగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసరికి వీళ్ళకి కూడా సరిగ్గా అర్థం కాక వీళ్ళు కూడా సైలెంట్గా ఉండటం, మళ్ళీ ఆ దూరం అనేది శాశ్వతం అవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అట్లా అత్తగారి తరపున, తోడుకోడల తరపు నుంచి వీరికి కొంచెం కలుపుగోలుతనం అనేది తక్కువగా ఉంటుంది. అలా వాళ్ళు ఏంటంటే అత్తగారు అవ్వచ్చు, అటు సైడ్ వాళ్ళు ఏంటంటే వీరి మీద అటు తరపున బంధువులకు కూడా చెప్పటం, వీళ్ళు కలవరు, మాట్లాడటం చేత కాదు, పొగరుగా ఉంటారు, నలుగురిలో కలవరు, మమ్మల్ని ఇంటికి పిలవరు, మా ఇంటికి వాళ్ళు రారు, అది ఇదని చెప్పి కుంభరాశి వారి మీద ఏంటంటే ఒక రకంగా, అంటే కొంచెం నెగిటివిటీగా ఆ బంధువులకు అందరికీ చెప్పేసరికి అందరి దృష్టి కూడా ఈ కుంభరాశి వారి మీద ఒక రకమైన అభిప్రాయం అనేది పడుతూ ఉంటుందన్నమాట. అంటే చెడ్డవాళ్ళని కాదు, పొగరబోతు వాళ్ళు, గర్వస్తులు అన్నట్లుగా మిగిలిన వారందరూ కూడా వీరిని చూడటం అనేది మొదలు పెడుతూ ఉంటారు. అలాగా ఈ కుంభరాశి వారు ఏంటంటే కొన్ని చిన్న అవమానాలు, చిన్న నిందలు, ఇలాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఎందుకంటే వీరిని సరిగ్గా అర్థం చేసుకోరు అవతల వాళ్ళు. అర్థం చేసుకోవాల్సినంత అవసరం అనేది లేదనమాట. ఎందుకంటే అపార్థాలు అనేవి సహజమండి. ఒక్కొక్కసారి ఇళ్లల్లో వాళ్ళే అర్థం చేసుకోవటం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ఏదో ఇక అనుకున్నా చేసుకున్న ఇంట్లో మనుషులు కాబట్టి కొంచెం ఒక్కొక్కసారి ఆవేశాలు పక్కన పెడితే అర్థం చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఇక బయట వాళ్ళంటే సహజం. మనం మంచి చేసినా కూడా మంచిలో కూడా చెడును వెతికేటటువంటి తత్వం మనుషుల్లో ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి మనుషుల గురించి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదనమాట. వాళ్ళ కోసం మీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదనమాట. ఎవరో ఏదో అన్నారని చెప్పి వాళ్ళ మీద మీరు కక్ష పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎందుకంటే ఏది చేసినా ఏది పెట్టినా కూడా భగవంతుడు అనేవాడు పైనుంచి ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటాడనమాట. మీరు చేసేది కానీ, నేను చేసేది కానీ, ఇలా ఎవ్వరు చేసే ప్రతి చిన్న పనిని పెద్ద పనిని కూడా భగవంతుడు అన్ని గమనిస్తూ
అనుభవిస్తూ ఉంటాడనమాట. కాకపోతే దాని తాలూకా శిక్ష అనుభవించడానికి ఏంటంటే, మంచి చేస్తే మనకు బహుమతిగా ఏదో ఒకటి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు. అది ఇవాళ కాకపోయినా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా సరే. కానీ ఒక తప్పు చేస్తే మాత్రం దాని నుంచి కూడా మనం అసలు తప్పించుకోలేమండి. ఈరోజు బాగుండొచ్చు ఆ తప్పు చేసిన దానివల్ల, రేపు సంతోషంగా ఉండవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి తగ్గ శిక్ష అనేది అనుభవించి తీరాల్సిందేనమాట. కాబట్టి ఇలాంటి దైవ సిద్ధాంతాలు, దైవత్వం అనేది ఎక్కువగా దేవుడిని నమ్ముకొని బ్రతికేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వ్యక్తులు అనమాట. కాబట్టి అవతల వాళ్ళ గురించి ఫస్ట్లో బాధపడతారు, కానీ నిదానంగా ఏంటంటే అవన్నీ కూడా అర్థం చేసుకొని వదిలేస్తూ ఉంటారనమాట. వీరి అదృష్టం ఏంటంటే భాగస్వామి విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంచెం భాగస్వామి విషయంలో కాస్తంత తృప్తిగా ఉంటారనమాట. భాగస్వామి కూడా వీరిని అర్థం చేసుకోవటం, వీరి మనసును అర్థం చేసుకోవటము, ఇట్లా వీరు పడేటటువంటి కష్టాన్ని, కుటుంబం మీద వీరికి ఉన్నటువంటి తపనను, తాపత్రయాన్ని అర్థం చేసుకొని భాగస్వామి వీరిని ప్రేమగా చూసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే కుంభరాశి వారు కుటుంబం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారండి. పిల్లల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ కుంభరాశి వారు బయటికి కనిపించే మనిషి ఒక మనిషి అయితే కుటుంబాన్ని ప్రేమించేటటువంటి విషయంలో మాత్రం పంచ ప్రాణాలు పెట్టుకుంటారనమాట. కుటుంబమే లోకంగా బ్రతికేటటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారు. కాబట్టి వీరేంటన్న సంగతి ఎవరికి బయట వాళ్ళకి తెలియాల్సిన పని లేదండి. వారి కుటుంబ సభ్యులకు తెలిస్తే చాలన్నమాట. అలా కుటుంబ సభ్యులైతే మాత్రం వీరిని బాగా అర్థం చేసుకుంటారు. ఇక అయితే వీరికి ఏంటంటే కొంచెం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో, కొంచెం మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనమాట. అంటే అదే చెప్పాను కదండి, అంతా పర్వాలా బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒక మనశ్శాంతి లేకపోవటము, ఎక్కడో ఒక అశాంతి, ఒక బాధ, ఒక భయము, మన మనసు మన అదుపులో లేదేమో అంటే నాకేమన్నా అనారోగ్య సమస్యలు వస్తాయేమో, అసలు ఏంటి ఇదంతా, నా భర్త ఏదన్నా చెడు వ్యసనాలకు లోనవుతాడేమో, లేకపోతే ఎవరన్నా స్నేహితుల మాయలో పడతాడేమో అని చెప్పేసి వీరికి ఒక మితిమించినటువంటి ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అంటే సరిగ్గా నిద్ర పట్టదు. మీరు కావాలంటే గమనించుకోండి, కుంభరాశి వాళ్ళు పూర్తిగా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలు అయిందనమాట. అలా సరిగ్గా నిద్ర పట్టదు, తిండి మీద ఉండదు, ఏమి తినాలని అనిపించదు. ఏదో ఆకలి అయితే ఒక ముద్ద ఏమన్నా తింటమేమో, కానీ మేము తినాలి, మేము బాగుండాలి అని చెప్పేసి ఇలాంటి ధ్యాసలు అనేవి పోయినాయి అనమాట. కుంభరాశి వారిని మనం గతంలో చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉండేవాళ్ళు, మంచి రూపం కలిగి ఉండేవాళ్ళు అనమాట. కానీ వీరికి ఎప్పుడైతే మానసిక సంఘర్షణ అనేది మొదలైందో, మనశ్శాంతి తక్కువైందో, వారికి అప్పటి నుంచి కూడా ఏంటంటే కొంచెం రూపురేఖలు కూడా మారిపోయినాయి అనమాట. చక్కగా అందంగా ఉంటారు కుంభరాశి వారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. చాలా చక్కటి రూపం, గుణం ఎంత మంచిగా ఉంటుందో రూపంలో కూడా అంతే చక్కగా ఉంటారనమాట. కానీ గత కొంతకాలంగా వీరి రూపురేఖల్లో కూడా మార్పులు వచ్చినాయి అనమాట. అసలు వాళ్ళేనా అన్నట్లుగా వీరిని చూస్తే ఆశ్చర్యపడే అంతగా వీరి రూపురేఖలు అనేవి మారిపోయినాయి అనమాట. అలా ఈ కుంభరాశి వారు ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. కాబట్టి అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏనండి, ఒక గ్యాస్ ప్రాబ్లమ్స్, కొంచెం గుండెల్లో నొప్పిగా ఉండటము, నిద్ర పట్టకపోవటము, కొంచెం ఎక్కువగా టెన్షన్ పడిపోవటం, ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా కంగారు, అతిగా టెన్షను, ఎప్పుడో ఏమో జరుగుతుందేమో, ఇప్పుడేదో జరగదేమో, రేపేంటో, ఇవాళ సంగతి ఇవాళ గురించి, క్షణం గురించి ఆలోచన కన్నా రేపేంటో, ఎల్లుండేంటో అని చెప్పేసి వీరిలో కొంచెం మానసిక సంఘర్షణ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల కంట్రోల్ తప్పేసేసి వీరి మనసు, వీరి ఆలోచన అనేది వీరి కంట్రోల్లో లేకుండా రకరకాల ఆలోచనలకు, ఒత్తిళ్లకు లోనవుతూ ఉంటున్నారనమాట. కానీ ఈ మధ్య మీకేంటంటే ఇలాంటివన్నీ కూడా అశాశ్వతము, ఉన్నటువంటి క్షణం మాత్రమే శాశ్వతము. ఏది జరిగినా కూడా ఆ భగవంతుడే చూసుకుంటాడు, ప్రతిదానికి అన్నిటికీ ఆ దేవుడే చూసుకుంటాడు, అంతా ఆ దైవ భారము, మన చేతుల్లో ఏమీ లేదు, మనం ఒట్టి మనుషులు మాత్రమే అనేటటువంటి కొన్ని జీవిత సత్యాలను వీరు అర్థం చేసుకుని, ఎందుకంటే ఆరోగ్యంలో ఈ అనారోగ్య సమస్యలు పడి ఉన్నారు కదా, నిద్ర లేకపోవటం, దీనివల్ల ఆ యొక్క కష్టం కూడా వీరు పడి ఉంటారు కదా, వాటిట్లో నుంచి వీరికి జ్ఞానోదయం అయిందనమాట. అంటే ఆరోగ్యం విలువ తెలిసిందనమాట.
అంటే అన్నీ బాగున్నప్పుడేమో భర్త, ఆడబిడ్డలు, అత్తలు ఇలాంటివన్నీ డబ్బు ఆలోచించినటువంటి మనుషులు ఆరోగ్యం తేడా పడేసరికి అన్నింటికన్నా కూడా ముఖ్యమైనది ఏంటి అంటే మనిషికి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకుండా కోట్లు సంపాదించినా కూడా ఉపయోగం ఉండదు, మనశ్శాంతి ఉండదు అని చెప్పి అర్థం చేసుకొని వీరేంటంటే కొంచెం ఆరోగ్యం వైపు దృష్టి పెడుతున్నారనమాట. అంటే సమయానికి తిండి, సమయానికి నిద్ర, కొంచెం ఆలోచనలను అదుపు చేసుకోవటము, ఎక్కువగా దేని గురించి ఆలోచించకుండా ఉండటము, దేనికి భయపడకుండా ఉండటము, ప్రతి దాంట్లో కూడా అంటే ఎవరు ఎంతమంది ఎన్ని సృష్టించినా కూడా అలాంటివి పట్టించుకోకుండా ఉండటము, ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారు తెలుసుకున్నారనమాట. తెలుసుకోబట్టి ఆరోగ్యం అనేది వీరికి అదుపులో ఉంటుందన్నమాట. కాబట్టి గతంలో ఎంతైతే అనారోగ్య సమస్యలతో బాధపడ్డారో ఇప్పుడు అలాంటి వాటన్నిటికీ కూడా ఉపశమనం కలిగింది. అలా ఉపశమనం కలిగి చక్కగా కంటి నిండా నిద్రపోతున్నారు, ఇష్టమైనవి చేసుకొని తింటున్నారు, ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకున్నారు, కాస్త వాకింగ్లు, చిన్న చిన్న ఎక్సర్సైజులు, యోగాలు, మెడిటేషన్లు ఇలాంటివి చేసుకొని ఆరోగ్యం మీద కొంతవరకు చేంజ్ చేసుకోగలిగారనమాట. ఆరోగ్యంలో మార్పులు చేర్పులు అనేవి జరిగినాయి అనమాట. అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు వీరికి అనుకూలంగా మారుతుంది, వీరి ఆలోచన అనేది వీరి చేతుల్లోకి వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అదుపు లేని మనసు అదుపులోకి వచ్చిందనమాట. అదే అంటారు జీవితంలో ఎప్పుడు కూడా మనిషి అంటే ఎక్కడెక్కడో ఏదేదో సాధించడం కాదండి. అంటే ఒక డబ్బును సంపాదించుకోవటము, లేకపోతే ఇంకేదేదో సాధించటం కాదు, ఎవరెవరినో గెలవటం కాదు. మనిషి అంటే మన మనసును మనం గెలుచుకోవటము, మన మనసును మనం అదుపులో పెట్టుకోవటం ఉంటుంది చూసారా, అదే మనిషికి నిజమైనటువంటి గెలుపు. మనం గెలవాల్సింది దేని మీద అంటే మన మీద మనం గెలవాలి, మన మనసు మీద మనం గెలవాలి, మన మనసు మనం చెప్పినట్లుగా వినాలన్నమాట. అది నిజమైన గెలుపు అనేది అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగా ఈ కుంభరాశి వారి మనసు అదుపులోకి వచ్చింది కాబట్టి ఆరోగ్యం కూడా అదుపులోకి వచ్చింది. ఇది వీరికి మొట్టమొదటి గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ఇది కూడా ఏముంది అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలో ఈ గుడ్ న్యూస్ ఏంటనేది అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, చెప్తారు. ఎందుకంటే అసలు నిజమైనటువంటి జీవితం అంటే ఏంటనేది, మనిషికి ఆరోగ్యం అనేది అంత ముఖ్యమైనది. కాబట్టి వీరి ఆరోగ్యం అనేది అదుపులోకి వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంటున్నారు ఈ కుంభరాశి వాళ్ళు. ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్. ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అని అంటే వీరిలో ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరైతే వ్యాపారం కోసం అంటే పెట్టుబడి కోసం అవ్వచ్చు, లేకపోతే కొంచెం వ్యాపారం డల్ అయిపోయి మధ్య కాస్త చేతికి డబ్బులు రాకపోవటం అవ్వచ్చు, చేసే పనిలో కలుసుబాటు లేకపోవటం అవ్వచ్చు, ఇట్లా కొంతకాలంగా కొంచెం వీరు చేసే పనులన్నీ కూడా డౌన్ అయిపోయినాయి అనమాట. కానీ ఇప్పటి నుంచి వీరికి ఏంటంటే బాగా కలిసి వచ్చేటటువంటి సమయం. ఇప్పటి నుంచి కూడా వీరు చేసే వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగాల్లో అవ్వచ్చు, వీరికి ఇప్పటి నుంచి బాగా కలిసి వస్తుందన్నమాట. డబ్బు పరంగా మంచిగా ఎదిగేటటువంటి సమయం అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక రూపాయి వచ్చిద్ది అని అనుకున్న కాడ 2 రూపాయలు రావటము, కాస్త కలిసి రావటము, పెండింగ్లో ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలగటము, వెనక్కపోయి అనుకున్న పనులన్నీ కూడా మళ్ళీ ముందుకు రావటము, ఒక నూతన ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఒక ఆశతోటి మళ్ళీ వీరు పనులు మొదలు పెట్టుకోవటం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా ఈ కుంభరాశి వారిలో జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఇది వీరికి రెండవ గుడ్ న్యూస్. ఎందుకంటే కలుసుబాటు, కష్టం ఒక్కటే కాదండి, కష్టంతో పాటుగా మనిషికి కలుసుబాటు అనేది కూడా ఉండాలన్నమాట. అలాంటి కలుసుబాటు కుంభరాశి వారికి ఉంది కాబట్టి వీరికి ఇప్పటి నుంచి బాగా కలిసి వచ్చేటటువంటి సమయం. ఇది రెండవ గుడ్ న్యూస్. ఈ 2 గుడ్ న్యూస్లు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా వింటారు, జరుగుతాయి కూడా. ఇక మీకు ఒక వ్యక్తి నుంచి అఖండ రాజయోగం, అఖండ ధనప్రాప్తి అని చెప్పుకున్నాం కదండి. ఆ వ్యక్తి వచ్చేటప్పటికి మరి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడేనమాట. ఎందుకంటే మీరు దైవాన్ని బలంగా నమ్మేటటువంటి వ్యక్తులు. ముఖ్యంగా మీలో ఏంటంటే శివుని యొక్క లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే శివుని యొక్క ఆశీర్వాదం కూడా మీకు ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు దైవం అంటే ఆ పరమేశ్వరుడే మీకు ఏదో ఒక రూపంలో మీకు అంటే మీకు ఎక్కువగా తొందరలోనే ఏంటంటే బాగా కలిసి వచ్చేటటువంటి ఒక మంచి రోజులు రాబోతున్నాయి అన్న ఒక అదృష్టం చొప్పునే మీరు ఈ మాటలు వినగలుగుతున్నారన్నమాట.
అయితే మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న పని ఏంటంటే మీరు 7 సోమవారాల పాటు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసేసి శివునికి ఏంటంటే పాలతో అభిషేకం చేయాలి. మీ దగ్గర అంటే పాలు ఒక చెంబుడు పాలు కానీ లేదా ఒక గ్లాసుడు పాలైనా సరే తీసుకొని వెళ్ళేసి మీరు శివలింగానికి పాలతో అభిషేకం చేసేసి అలాగే ఆవు నేతితో శివుని ముందల దీపం వెలిగించాలన్నమాట. ఆవు పాలతో అభిషేకం చేయండి, అలాగే ఆవు నేతితో దీపం కూడా వెలిగించండి. అలా వెలిగించేసేసి మనకి బిల్వ దళాలు, మారేడు దళాలు ఉంటాయి కదండి, 3 ఆకులు కలిసి ఉంటాయి. మారేడు దళాలు అంటారు, బిల్వ దళాలు అంటారు. ఆ ఆకు మీద ఆవు నేతితో మీరు దీపం వెలిగించండి. చక్కగా వెలిగించేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ మీ శక్తికి తగ్గట్లుగా మీ ఇష్టం, మీరు అట్లా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. చక్కగా ఇలా చేయండి. ఇలా 7 సోమవారాలు చేయండి. నియమనిష్టలతో చేయాలి. అంటే మధ్యలో ఏదన్నా అడ్డంకులు వచ్చినాయి అనుకోండి, ఆ అడ్డంకులు వచ్చినటువంటి ఆ సమయంలో ఆగి మీరు తర్వాత వారం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే నియమాలతో ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మాంసాహారం అనేది తినకూడదు, నలుపు రంగు బట్టలు అనేవి ధరించకూడదు అనమాట. కాబట్టి కాస్తంత నియమాలతో 7 సోమవారాల పాటు ఈ చిన్న పని చేయండి. మీకు అదృష్టం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది అనమాట. అంటే మంచిగా మేము ఎదగాలి, మా కష్టానికి తోడుగా మేము ఒక స్థాయిలోకి ఎదగాలి అని చెప్పేసి కొంతమంది బాగా తపన పడుతూ ఉంటారనమాట. అలాంటి వారికి ఊహించని ధనప్రాప్తి, ఊహించని అదృష్టం, ఊహించని ఐశ్వర్యం అనేది మీకు ఆ పరమేశ్వరుడి రూపంలోనే ఖచ్చితంగా కలుగుతుంది. ఆ సంకేతాలు మీకు తెలుస్తాయి అనమాట. తెలిసేటట్లుగా ఆ తండ్రే చేస్తాడు. కాబట్టి చక్కగా మీకు ఏదైనా సమస్యలున్నా, కోరికలున్నా చక్కగా ఈ పని చేయండి. మీకు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కూడా కలుగుతుంది. అదృష్టం కలగటం, డబ్బు పరంగా బాగా కలిసి రావటం అనేది 100కు 1000% నిజంగా జరుగుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేయండి. అర్థమైంది కదండి? ఈ కుంభరాశి వారికి అసలు ఏంటి ఈ 2 పెద్ద అదృష్టాలు ఏంటి, మీ జీవితంలో మీరు చేసుకోవలసిన మార్పులు చేర్పులు ఏంటి, మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, అలాగే మీకు ఏ వ్యక్తి రూపంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది, మీ ఆరోగ్యం విషయం ఏంటి, డబ్బు విషయం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అర్థమైనాయి కదా. కాబట్టి మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి వినే ప్రయత్నం చేయండి. డబ్బు పరంగా అయితే ఖచ్చితంగా మీకు దిగులు ఉండదండి. ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇబ్బందులు అన్న తర్వాత కోటేశ్వరులకు ఇవ్వ ఇబ్బందులు పేదవాళ్ళకే ఉంటున్నాయా, అది ఒక్కసారి ఆలోచించండి. ఇబ్బందులు అన్న తర్వాత మనిషికి సహజం. అలాంటి ఇబ్బందులను పట్టించుకుంటా అక్కడే ఆగిపోతే మన జీవితానికి గుర్తింపు విలువ అనేది ఉండదన్నమాట. కాబట్టి అలాంటి ఇబ్బందులని, ఇక్కట్లను, ఇబ్బంది పెట్టే మనుషులు, శత్రువులు కూడా మన ప్రమేయం లేకుండా కొంతమంది తయారవుతూ ఉంటారనమాట. అలాంటి వాటన్నింటినీ కూడా భగవంతుడు చూసుకుంటూ ఉంటాడు. మీరేం పట్టించుకోవద్దు, మీకు అంతా మంచి జరుగుతుంది. చక్కగా ఈ నియమాలన్నీ ఆచరించి ఇలాంటి పనులు చేయండి. కుంభరాశి విద్యార్థులకు బాగుంటుంది. రావాల్సిన ధనం కూడా రావాల్సిన వాళ్ళకి చేతికి అందుతుంది. మీకున్న సమస్యలు తీరతాయి. ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఉండగలుగుతారనమాట. అర్థమైంది కదండి కుంభరాశి వారికి ఏంటనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే పాయింట్స్ యాడ్ చేయొచ్చండి, యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ వల్ల ఇంకొంతమంది కుంభరాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అర్థమైంది కదా. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.